మరి అదే ప్రజలు మీ బాబుని ఇంటికాడ కూర్చోబెట్టారు కదా. బ్రదర్, మీరు కేసీఆర్ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. మరి కవితకు ఎందుకు లోబడేయాల్సి వచ్చింది? ఉన్నది కానీ ఎవరికి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు? చాలా వరకు ఇచ్చినాం. 1% కూడా ఇవ్వలే సార్. మీరు ఆ విధంగా మాట్లాడతారు. తెలంగాణ ఉన్నంత వరకు వాళ్ళు బతికిన వాళ్ళు గెలుస్తూనే ఉంటారు. ఓటమేరు కానీ ఫ్యామిలీ అది తెలంగాణ గడ్డ మీద. ఇప్పుడు అవి ఎక్కడున్నాయో తెలిసినాయి కాబట్టి భూములు అమ్ముకున్నాడు అంటున్నారు. హైదరాబాద్లో మొత్తము కాంగ్రెస్ పార్టీ తెలంగాణని సర్వనాశనం చేస్తుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్